తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మహాశివరాత్రి పండుగ దినాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో జరిగేటువంటి అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటైనటువంటి పాగాలంకరణ. ఈ పాగాలంకరణ అంటే ఏంటి, ఈ పాగాలంకరణకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాలు ప్రస్తుతం మనతో చీరాలకు చెందినటువంటి పృథ్వీ వెంకటేశ్వర గారు తనయుడు ఉన్నారు. ఆయన అడిగి ఈ పాగాలంకరణ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శ్రీశైలంలో మహాశివరాత్రి పండగ దినం రోజు మాత్రమే పాగాలంకరణ జరుగుతుంది. ఈ పాగాలంకరణకు ఉన్న విశిష్టత ఏంటి? పాగాలంకరణ యొక్క కార్యక్రమం విశిష్టత ఎక్కడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేని విధముగా మన శ్రీశైల క్షేత్రంలో జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క శిఖరం నుండి నవనందులకు తెల్లని మూర వెడల్పున ఉన్న 300 పొడవు ఉన్న తెల్లని వస్త్రమును బాగాగా తయారు చేసుకుని నియమనిష్టలతో తయారు చేసుకుని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమంను మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు మా పూర్వీకులు, మా తాతలు వాళ్ళు జరిపేవాళ్ళు. దేవస్థానం వారి యొక్క అనుమతితో సుమారు మా తండ్రి గారు 50 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. ప్రస్తుత అనారోగ్య కారణాల వల్ల మా తండ్రి గారు రాలేకపోయి ఉన్నారు. వారి అనుమతితో, దేవస్థానం వారి అనుమతితో ఈ సంవత్సరము ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించుటకు నాకు అనుమతి ఉన్నది. నేను స్వామివారి కృపా కటాక్షలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. దేవస్థానం వారి సహాయ సహకారాలు, వారి అనుమతితో నేను నిర్వహిస్తున్నాను. పాగాలంకరణ 365 రోజుల పాటు ఆ వస్త్రాన్ని చేతితో స్వయంగా నేస్తారంట. అంటే ఎన్ని అడుగులు, అది మీరు ఎన్ని రోజుల పాటు నేస్తారు? పాగాలంకరణకు కావలసిన వస్త్రము మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును తయారు చేస్తాము. ప్రత్యేక మగ్గము పైన 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును నియమనిష్టలతో మహాశివరాత్రి ముందుగా ఒక 15 రోజుల ముందుగా ఈ వస్త్రమును తయారు చేసి స్వామివారికి సమర్పిస్తాము. ఈ వస్త్రమును సమర్పించిన తదుపరి మహాశివరాత్రి రోజున పాగాలంకరణ జరుగుతూ ఉన్నది. ఈ పాగాలంకరణ అంతా కూడా రాత్రి మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి చేస్తారు. ఎందుకు ఆ రాత్రి చీకట్లో చేయాల్సి ఎందుకు చేస్తారు? ఎన్ని గంటల పాటు ఈ పాగాలంకరణ కొనసాగుతుంది? మహాశివరాత్రి పండుగ రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే లింగోద్భవ సమయము మరియు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవము జరుగుటకు ముందుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి స్వామివారిని వరునిగా తీర్చిదిద్దేందుకు వస్త్రమును తలపాగాగా అలంకరించేందుకు శిఖరం నుండి నవనందులకు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఆ తదుపరి మాత్రమే స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంకు ముందు ఈ తంతు జరగడం చాలా సంతోషంగా ఉన్నది. మాకు, మా కుటుంబమునకు, మా యొక్క ప్రాంత ప్రజలకు, దేవాంగ చేనేత కుటుంబీకులకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ పాగాలంకరణకి అంటే అటుపక్క తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, 3 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ప్రతి ఒక్కరు శ్రీశైలానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా పాగాలంకరణని కంపల్సరీ చూడాలనుకుంటారు. ఆ చూడడం వల్ల అక్కడ భక్తులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క కార్యక్రమం దేవస్థానం వారు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంగా పరిగణిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి ముందుగా జరిగే ఈ తంతును భక్తులందరూ వీక్షించాలని, వారందరికీ కూడా ప్రయోజనం కలగాలని, భక్తులకు వారికి మంచి జరగాలని శివస్వాములు శివదీక్ష విరమించడానికి ఒక కార్యక్రమంగా పాగాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పాగాలంకరణ వీక్షించిన తర్వాత శివస్వాములు దీక్ష విరమణ చేస్తున్నారు. ఆ తదుపరి స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుగుతుంది. ఇది ఓవరాల్గా చూస్తుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శ్రీశైలంలో మహాశివరాత్రి పండుగ దినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్నకు తలపాగా
తలపాగాకు సంబంధించి పాగా అనేది మేమే చేస్తూ ఉన్నాము. కాకపోతే ఈసారి తన తండ్రి అనారోగ్య కారణాల వల్ల నేను ఈసారి చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఉన్న దేవాలయం అధికారులు అందరూ కూడా ఈ పాగా అలంకరణకు తమకు అన్ని విధాలా కూడా ఆదుకుంటూ 365 రోజులు స్వయంగా చేతితో నేసి 365 అడుగులు శ్రీశైలం మల్లన్నకు ఈ పాగా అలంకరణ అనేది చేపట్టడం చాలా నిజంగా జీవితంలో తమకు ఇది దేవుడు ప్రసాదించడం ఒకటి వరం అని చెప్పేసి అలంకరణ చేసినటువంటి పృథ్వీ వెంకటేశ్వర్లు కుమారుడు పృథ్వీ సుబ్బారావు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు, పాపులర్ టీవీ, శ్రీశైలం నుంచి.